సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రాత్రి 10 గంటలు దాటితే చాలు ప్రభుత్వ నిబంధనలు మూలన పడిపోతాయి. మద్యం మాఫియా రాజ్యం మొదలవుతుంది. కొందరు అవినీతి అధికారుల అండతో వైన్ షాపులు అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డం ఈ మాఫియాలో అధికారుల పాత్రకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. జిల్లా ఎస్పీ ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారటం లేదు. ఈ మామూళ్ల మొత్తంలో జోగుతున్న అధికారుల అండతో ఈ దందా సాగుతోందని దీనికి అడ్డుకట్టమని ప్రజలు కోరుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జరుగుతున్నారు. నరేష్, ఏంటి ఎలా చూడాలి? ఈ మద్యం మాఫీ అవినీతి ఎలా చూడాలి? ఎందుకు అధికారులు పట్టించుకోవటం లేదు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలా. ఇటీవల మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మద్యం దుకాణాలకు సంబంధించి ఒక పాలసీని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దీన్ని సమయాన్ని కేటాయించడం జరిగింది. అయితే బార్లు అయితే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి బార్లు ఉదయం 10కి స్టార్ట్ అయితే రాత్రి 11 వరకు కూడా సమయం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉదయం సూర్యోదయం కాకముందే అంటే 6 గంటల నుంచే మద్యం దుకాణాలు బ్లాక్లో అమ్మడం దాదాపు కూడా మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈరోజు కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి సాలుచింతల ప్రాంతంలో ఓ మద్యం షాపులో ఉదయం 6 గంటల నుంచే యథేచ్ఛగా కూడా ఈ యొక్క విక్రయాలు కొనసాగుతున్నాయి. ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళు దర్జాగా కూడా 6 గంటలు స్టార్ట్ అవ్వడం లేటు, 6 గంటలకి బాటిల్కి సంబంధించినటువంటి మొత్తం అంటే 4-5 కేసులు తీసుకువచ్చి బయట పెట్టుకుంటున్నారు. ఒక మద్యం దుకాణం సంబంధించి పక్కన పెట్టుకుంటున్నారు. ఇలా రోజు తరచూ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో అనేక సెంటర్లలో ఈ మద్యం దుకాణాలకు సంబంధించి బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. దీని మీద అధికారులు స్పందిస్తున్నారంటే ఎక్కడ స్పందించట్లేదు. తూతూ మంత్రంగా అలా వచ్చి చూసిపోవడమే తప్ప వీటికి సంబంధించినటువంటి టైమింగ్స్ పాటిస్తున్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కూడా జరగట్లేదు అనేది మాత్రం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూపిస్తున్నటువంటి విజువల్స్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఈ విజువల్స్ అంతా కూడా ఈరోజు సాలుచింతలకు సంబంధించినటువంటి కోవూరు ప్రాంతం అయి ఉండొచ్చు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట సంగతి మనం తీసుకుంటే దాదాపు కూడా మద్యం షాపు రాత్రి 10 తర్వాత కూడా మేము జరుపుకుంటాము, దీనికి సంబంధించి పోలీసులు కొంత అమౌంట్ని ప్రతి నెల ఇవ్వాలని చెప్పి ఇటు సిఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ పంపించడం జరిగింది. అయితే ఎవరైతే నెల మామూలు ఇవ్వడం అతనికి ఇష్టం లేక ఎవరైతే మద్యం షాప్ ఉందో ఆ ఓనర్ డైరెక్ట్గా ఏసీబీ ఆశ్రయించడం జరిగింది. 30,000 రూపాయలు హెడ్ కానిస్టేబుల్ తీసుకుంటుగా రెడ్ హ్యాండెడ్గా కూడా దొరకడం జరిగింది. అయితే ఇట ఏసీబీ పర్టికులర్గా కూడా అక్కడ ఎవరైతే మద్యం షాపు ఓనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వెళ్ళడం జరుగుతుంది. ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరు ఇవ్వగలుగుతారు? 10 గంటల తర్వాత ఒకవేళ లంచం అడిగితే ఆ లంచాన్ని ఇచ్చేసి వాళ్ళు 10 నుంచి 12 గంటల దాకా కూడా ఇదే విధంగా యథేచ్ఛగా కూడా ముందు డోర్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, బ్యాక్ సైడ్ వాళ్ళు సపరేట్గా కొన్ని కేసులు పెట్టుకొని రాత్రి 10 దాటితే మద్యం బాటిల్ పైన 40 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు బార్ షాప్స్ మూసేసినప్పటికి కూడా ఎక్కడైతే ప్రధానమైనటువంటి సెంటర్లో మద్యం దొరుకుతుందో మందుబాబులకు ముందుగానే అవగాహన ఉంటుంది కాబట్టి అక్కడ మద్యం యథేచ్ఛగా జరుగుతుంది. ఒకవైపు ఎక్సైజ్ అధికారులు మద్యం ఏదైతే ఇటు డబ్బు మత్తులో ఉన్నారు, ఒకవైపు పోలీస్ అధికారులు కూడా ఏదైతే ఈ యొక్క డబ్బు మత్తులో ఊగిపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఏసీబీ తనిఖీల్లో కూడా భారీ ఎత్తున కూడా వీళ్ళు నెలమామూలు వసూలు చేస్తూ ఉన్నారు. అనేక బారుల్లో ఉండొచ్చు, మద్యం సంబంధించినటువంటి దుకాణాల్లో ఎక్కడైతే ప్రధాన నగరాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రధాన సెంటర్లు ఉంటాయో ఆ మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా కూడా ఈ కొనసాగుతూ ఉంటాయి. మనం చూస్తే నెల్లూరు వ్యాప్తంగా నెల్లూరు నగరంలోనే మనం చూస్తే కరెంట్ ఆఫీస్ సెంటర్ అయి ఉండొచ్చు, అదేవిధంగా గాంధీనగర్ రోడ్ అయి ఉండొచ్చు, అదేవిధంగా అయ్యప్పగుడి సెంటర్ అయి ఉండొచ్చు, సాలుచింతల ప్రాంతం అయి ఉండొచ్చు, మినీ బైపాస్, ఇలా గాంధీ బొమ్మ సెంటర్, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా మద్యం యథేచ్ఛగా కొనసాగుతుంది. దీని మీద వెంటనే కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక పాలసీ ఉండాలి. దీని మీద అధికారులు ఎప్పటికెప్పుడు కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్పి ప్రజలైతే ఆకాంక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.